హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ బ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ రొయ్యల బిర్యానీ. నేను కిలో రొయ్యలు తీసుకున్నానండి. కిలో రైస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందామండి. రొయ్యల్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తగినంత నూనె పోసుకుందామండి. చూడండి, మసాలా దినుసులు వేసుకుందాం. అవి వేగిపోనియండి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, అవి కూడా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందామండి. 2 స్పూన్లు బిర్యానీ మసాలా, 2 స్పూన్లు కారం. కొంచెం కారం ఎక్కువే తింటామండి మేము. ఇప్పుడు అన్నీ బాగా మగ్గిపోనియండి. 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు రైస్ మనం మసాలాలో వేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూడండి, మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ ఇలా చేసుకుని చూడండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.